Next day challenge. So in this program, in the first statement, we are declaring the two integer variables a comma b, and in the next line, we are trying to assign 1, 3, 15 values to the variable a, and in the next statement, we are trying to assign 2, 4, 6 to the variable b, and finally we are trying to print the values of value of a plus b. Let's see the solution in detail. So here the problem is, in the first line we are declaring the two variables a and b, and in the next line I am trying to assign 1, 3, 15 values to the variable a, and in the next line I am trying to assign the values 2, 4, 6 to the variable b, and at the end I am trying to print the result of a plus b. This is the program, right? ఇప్పటి వరకు మనం వేరియబుల్స్లో వాటి మీద సమ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసినప్పుడు ఈచ్ వేరియబుల్కి సింగిల్ వాల్యూని అసైన్ చేసాం. ఫర్ సపోజ్ A10 B20 a ప్లస్ బి ప్రింట్ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది, 10 + 20 30 అనేది రిజల్ట్ ప్రింట్ అవుతుంది. ఓన్లీ సింగిల్ వాల్యూస్ని మాత్రమే అసైన్ చేసాం. బట్ ఈ ప్రోగ్రాంలో ఏంటి, మల్టిపుల్ వాల్యూస్ని సింగిల్ వేరియబుల్కి అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. యాక్చువల్గా మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి, సిలో ఎరేస్ అనేది యూజ్ చేస్తాం. ఎరేస్ యూజ్ చేసి ఈ మల్టిపుల్ వాల్యూస్ని ఒక సింగిల్ వేరియబుల్తో మనం మేనేజ్ చేస్తాం. బట్ ఇక్కడ నేను క్రియేట్ చేసింది ఎరే కాదు, సింపుల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. ఇంటీజర్ డేటా టైప్ ఉన్న వేరియబుల్స్ని క్రియేట్ చేశాను. ఆ సింగిల్ వేరియబుల్లో నేను మల్టిపుల్ వాల్యూస్ని కామా ఆపరేటర్ యూజ్ చేసి అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ కేసులో మనకి రిజల్ట్ ఎలా ఉంటుంది, ఇన్ ద ఫస్ట్ కేస్ ఏకి నేను 1, 3, 15 ఈ 3 వాల్యూస్ని అసైన్ చేయడానికి ట్రై చేశాను. అండ్ బి అనే వేరియబుల్కి 2, 4, 6 ఈ 3 వాల్యూస్ని అసైన్ చేయడానికి ట్రై చేశాను. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో కామన్గా ఉన్నది ఏంటి, మల్టిపుల్ వాల్యూస్ని కామా ఆపరేటర్ యూజ్ చేసి కామా సెపరేటెడ్ మల్టిపుల్ వాల్యూస్ని నేను సింగిల్ వేరియబుల్కి, ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి, ఇంటీజర్ డేటా టైప్, దానికి అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది సిమిలారిటీ. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఈ ఫస్ట్ కేసులో నేను ఎలాంటి పారాంథసిస్ యూజ్ చేయలేదు, డైరెక్ట్గా 1, 3, 15 ఈ వాల్యూస్ని అసైన్ చేయడానికి ట్రై చేశాను. ఇన్ ద సెకండ్ కేస్ ఐఎమ్ యూజింగ్ ద పారాంథసిస్ యూజ్ చేసి ఈ మల్టిపుల్ వాల్యూస్ని బి అనే వేరియబుల్కి నేను అసైన్ చేయడానికి ట్రై చేశాను. ఈ రెండు కేసెస్లో దీని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇన్ సి ఈ కామా ఆపరేటర్ యూజ్ చేసి ఒక సింగిల్ వేరియబుల్కి మనం వాల్యూని అసైన్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ 2 కేసెస్, విత్ పారాంథసిస్ అండ్ వితౌట్ పారాంథసిస్. ఈ కేసెస్లో ఇవి ఎలా బిహేవ్ చేస్తాయంటే, ఫర్ సపోజ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎమ్ యూజింగ్ ద పారాంథసిస్ 1, 2, 3. ఎప్పుడైతే నేను పారాంథసిస్ యూజ్ చేసి ఒక సింగిల్ వేరియబుల్కి నేను మల్టిపుల్ వాల్యూస్ అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నానో ఈ కేసులో ఓన్లీ ద లాస్ట్ వాల్యూ ఈజ్ అసైన్ టు దట్ వేరియబుల్. సో ఇక్కడ లాస్ట్ వాల్యూ ఏంటి, ఎప్పుడైతే పారాంథసిస్ యూజ్ చేసామో కామా ఆపరేటర్ యూజ్ చేసి సింగిల్ వేరియబుల్కి మనం అసైన్ చేయడానికి ట్రై చేసినప్పుడు, ఎరేస్ కాకుండా. సో ఈ కేసులో ఈ లాస్ట్ వాల్యూ మాత్రమే ఈ వేరియబుల్కి అసైన్ అవుతుంది. సో ద ఎక్స్ వాల్యూ ఈజ్ 3. ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు ప్రింట్ ఆఫ్టర్ దిస్ ఇనిషియలైజేషన్, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 3. ఇట్ ఈస్ ఇన్ ద కేస్ ఆఫ్ యూజింగ్ పారాంథసిస్. సో ఇక్కడ బి వాల్యూ ఏంటి, ఇక్కడ పారాంథసిస్ యూజ్ చేసాం కాబట్టి బికి ఏ వాల్యూ అసైన్ అవుతుంది, లాస్ట్ వాల్యూ అసైన్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 6. సో బి వాల్యూ ఏంటి 6. మరి పారాంథసిస్ యూజ్ చేయకపోతే, ఇన్ ద ఫస్ట్ కేస్, ఈ ఫస్ట్ కేసులో ఎలా అయితే యూజ్ చేసామో పారాంథసిస్ లేకుండా ఒక కామా ఆపరేటర్ యూజ్ చేసి మల్టిపుల్ వాల్యూస్ని ఒక సింగిల్ వేరియబుల్కి అసైన్ చేయడానికి ట్రై చేసేటప్పుడు ఇట్ అసైన్స్ ద ఫస్ట్ వాల్యూ ఈజ్ అసైన్ టు దట్ వేరియబుల్. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 1. జస్ట్ సింపుల్ కామా ఆపరేటర్ యూజ్ చేసి మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేస్తే, పారాంథసిస్ యూజ్ చేయకపోతే, బ్రాకెట్స్ యూజ్ చేయకపోతే ఈ ఫస్ట్ వాల్యూ అనేది మనకి ఆ వేరియబుల్కి అసైన్ అవుతుంది. పారాంథసిస్ యూజ్ చేస్తే ఈ లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది నా వేరియబుల్కి అసైన్ అవుతుంది. సో నా ప్రోగ్రాంలో నాకు వచ్చిన వాల్యూస్ ఏంటి,
ఇది పెరాన్సిస్ యూజ్ చేయలేదు కాబట్టి మనకి ఫస్ట్ వేరియబుల్ అనేది ఏకి అసైన్ అయ్యింది. పెరాన్సిస్ యూజ్ చేసాం కాబట్టి బి అనే వేరియబుల్లో ఏ వాల్యూ అసైన్ అవుతుంది, ఈ లాస్ట్ వాల్యూ విచ్ ఈజ్ నథింగ్ బట్ 6 అసైన్ అయింది. మనం ఏం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, a ప్లస్ b, a వాల్యూ ఇస్ 1 ప్లస్ b వాల్యూ ఇస్ 6. ద రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్ 7. సో ద అవుట్పుట్ ఈజ్ 7. ఓకే.